వ్యాప్తంగా ఈరోజు మధుమేహ వ్యాధి ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఒకప్పుడు వ్యక్తిగతంగా ఉండే ఈ సమస్య ఈరోజు జాతీయ అంతర్జాతీయ సమస్యగా తయారైంది. మరి మధుమేహ వ్యాధిలో భారతదేశం మరి చాలా అగ్రస్థానంలో ఉంది. డయాబెటిక్ పేషెంట్స్ దాదాపు 65 మిలియన్లు, దాదాపు 6.5 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో 2030 నాటికి 100 మిలియన్లు దాటిపోయే అవకాశం ఉంది. మరి ఈ వ్యాధి గురించి ప్రధానంగా అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఎందుకంటే డయాబెటీస్ వ్యాధిని మనం నివారించడానికి ఎన్నో తేలికైనటువంటి ఖర్చు లేనటువంటి పద్ధతులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఇవన్నీ చేయడానికి ముందుగా వీరిలో మధుమేహ వ్యాధి గురించి అవగాహన ఉండటం చాలా అవసరం. ఎందుకంటే డయాబెటీస్ రావడానికి ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్లో ఫ్యామిలీ హిస్టరీ, తల్లిదండ్రులకి డయాబెటీస్ ఉండడంతో పాటు అనారోగ్యకరమైనటువంటి జీవన విధానం, అందులో శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఆహార నియమాల విషయంలో సరైన శ్రద్ధ లేకుండా అధిక క్యాలరీస్తో కూడుకున్నటువంటి జంక్ ఫుడ్స్ తీసుకోవటం, వీటన్నిటి వలన స్థూలకాయానికి దారితీసి డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఇవి ప్రాథమిక దశలో కనుక ప్రజల్లో అవగాహన ఉన్నట్లయితే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుని డయాబెటీస్ని రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే డయాబెటీస్ వ్యాధి వలన దాన్ని అశ్రద్ధ చేసినట్లయితే ముఖ్యమైన అవయవాలు డ్యామేజ్ జరిగి కాంప్లికేషన్స్ బారిన పడడం జరుగుతుంది. అలాగే మధుమేహ వ్యాధి యొక్క వ్యాధి లక్షణాలు విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా దాహం వేయటం, తరచుగా మూత్ర విసర్జనకి వెళ్ళటం, ఆకలి ఎక్కువగా ఉండటం, బరువు తగ్గిపోవటం, కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు లాంటివి రావటం, చర్మ వ్యాధులు వచ్చి దీర్ఘకాలం తగ్గకుండా ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా మధుమేహ వ్యాధిని పరీక్షించుకోవాలి. అట్లాగే మధుమేహ వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని అశ్రద్ధ చేయకుండా పీరియాడికల్ చెకప్లో ఉండి దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మధుమేహ వ్యాధి వచ్చినా కానీ 30-40 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడం అనేది సాధారణమైనటువంటి విషయం. ఎంతోమంది పేషెంట్స్ డయాబెటీస్ని చక్కగా అదుపులో ఉంచుకొని వాళ్ళు పూర్తి జీవితాన్ని ఆస్వాదించగలుగుతున్నారు. సో అందులో ప్రధానంగా మధుమేహ వ్యాధిలో ముఖ్యమైన అవయవాల్ని కన్ను లోపల రెటీనా డ్యామేజ్ అవ్వడం, అట్లాగే గుండెకి సంబంధించిన సమస్యలు రావడం, కిడ్నీల్లో ప్రోటీన్స్ లీక్ అవడం లాంటి సమస్యలు, అట్లాగే కాళ్ళలో స్పర్శజ్ఞానం తగ్గి కాళ్ళలో గాయాలు, పుళ్ళు పడినప్పుడు చీంబట్టి కాంప్లికేషన్స్ దారితీసి కాలు తీసేయవలసిన పరిస్థితి రావడం, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అవయవాలని ఎవ్రీ ఇయర్ కూడా పరీక్ష చేసుకొని వాటిలో ప్రారంభ దశలో వచ్చే మార్పుల్ని కనుక మనం శ్రద్ధ తీసుకొని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఈ డయాబెటీస్ వలన మనం కాంప్లికేషన్స్ రాకుండా ఎక్కువ కాలం నివారించుకోవచ్చు. అలాగే ఆహార నియమాల విషయంలో కూడా తగిన శ్రద్ధ పాటించాలి. ఎందుకంటే మధుమేహ వ్యాధి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఆహార నియమాల విషయంలో మందులు, అట్లాగే శారీరక శ్రమ విషయంలో అశ్రద్ధ చేసి మందులను అధిక మోతాదులో వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఆహార నియమాలని, వ్యాయామాన్ని కనుక ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ మందులు చక్కగా పనిచేసి ఎక్కువ కాలం వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఆహార నియమాలని, వ్యాయామాన్ని అశ్రద్ధ చేసినట్లయితే మందులు మోతాదు త్వరగా పెంచుకుంటూ వెళ్ళటం, ఆ తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వాడాల్సిన పరిస్థితి దారితీయడం జరుగుతుంది. అలాగే ఎక్కువ మంది మధుమేహ వ్యాధి ఉన్న వారిలో ఇన్సులిన్ గురించి కూడా ఒక అపోహ ఉంది. ఇన్సులిన్ మొదలుపెట్టడం అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చినట్లే, లేదంటే ఇన్సులిన్ వేసుకుంటే వాళ్ళు ఎక్కువ కాలం బతకరు, ఎడిక్షన్ అని ఒక అపోహ ఉంది. కానీ ఇన్సులిన్ని మనం ఒక దివ్య ఔషధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇన్సులిన్ వల్ల మనం ఎన్నో లక్షల ప్రాణాలను ఈరోజు కాపాడగలుగుతున్నాం. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్, ప్రధానంగా డయాబెటీస్ ఉన్న వారిలో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కాళ్ళకు కానీ, లేదంటే లంగ్స్లో కానీ, ఇంకా ఇతర భాగాల్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఇన్సులిన్ వాడటం వల్ల షుగర్ త్వరగా కంట్రోల్ అయ్యి ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ఇన్సులిన్ని ముఖ్యంగా ఈ ముఖ్యమైన అవయవాలు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవటానికి కూడా ఇన్సులిన్ని ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే ఈరోజు మందులు, షుగర్ వ్యాధికి సంబంధించిన ఎన్నో రకాల కొత్త మందులు అందుబాటులోకి వచ్చినాయి. దాంతోపాటు ఇన్సులిన్లు కూడా ఎన్నో లేటెస్ట్ టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చినాయి. పెన్స్ రూపంలో ఇన్సులిన్ తీసుకోవడం, అలాగే ఇన్సులిన్ పంప్స్ అని రోజు మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ గుచ్చుకోవడం కాకుండా 3 రోజులకు ఒకసారి గుచ్చుకునే సిస్టమ్ ఇన్సులిన్ పంప్స్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. అలాగే షుగర్ని మానిటర్ చేసే దానిలో కూడా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అని CGMS అనే ఒక లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మన బాడీలో ప్రతి 5 నిమిషాల్లో షుగర్ లెవెల్స్ ఎలాంటి ఫ్లక్చువేషన్స్ గురవుతున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి ఈ CGMS అనే మిషన్ ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనం ఒక వ్యక్తిలో రోజులో ఏ టైంలో షుగర్ డౌన్ అవుతుంది, ఏ టైంలో షుగర్ పెరుగుతుంది, నిద్రపోయేటప్పుడు షుగర్ ఏమవుతుంది, మనం చేసే వివిధ యాక్టివిటీస్లో మనం తీసుకునే రకరకాల ఆహారాలు మన షుగర్ని ఏ విధంగా హెచ్చుతగ్గులకు గురి చేస్తున్నాయి అనేది ఈ CGMS అనే సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మధుమేహ వ్యాధికి మనకి ఈరోజు మంచి చికిత్సా విధానం అందుబాటులో ఉంది. కేవలం ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ వ్యాధిని బాగా నెగ్లెక్ట్ చేసి కాంప్లికేట్ అయిన తర్వాత మధుమేహ వ్యాధి గురించి బాధపడటం ఇది ఒక ప్రమాదకరమైన భయంకరమైన మహమ్మారి అనే ఒక అపోహకి గురవడం జరుగుతుంది.
అలా కాకుండా డయాబెటీస్ని చక్కగా కంట్రోల్లో ఉంచుకుంటూ 30-40 ఇయర్స్ ఆరోగ్యంగా జీవించే ఎంతోమంది పేషెంట్స్ మనం ఈరోజు చూస్తున్నాం. సో మధుమేహ వ్యాధి అనేది మరి ఒక ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి. అది ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వారిలో అది ప్రాణాంతకరమైన వ్యాధి. దాన్ని చక్కగా కేర్ తీసుకునేటువంటి వారిలో నిజంగా మరి అది మన యొక్క జీవితకాలాన్ని పొడిగించడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే డయాబెటీస్ వచ్చిన వ్యక్తి తరచుగా మరి పీరియాడికల్గా హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్ని కలవడం, దాంతో షుగర్తో పాటు బీపీ చూసుకోవడం, మరి అట్లాగే కొలెస్ట్రాల్, ఇతర అవయవాలను చెకప్ చేసుకొని వాటిలో ఏదైనా ప్రమాదం కనుకుంటే దాన్ని ముందుగా ఐడెంటిఫై చేసి కాంప్లికేట్ అవ్వకుండా మరి కాపాడుకోవడం, దాని ద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం జరుగుతుంది.